తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ ఎన్ఆర్ఐలను భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతోనే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించింది. ఈ మేరకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్, జితేందర్ రెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి లాంటి అతిరథ మహారథుల సమక్షంలో లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై పుట్టి ఇతర దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలను ఒక్కతాటిపైకి తెచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ఒక వేదిక ఆవిర్భవించింది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు లోగో ఆవిష్కరణ కార్యక్రమం మొయినాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లో అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్, జితేందర్ రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ మహిళా నేత రాణి రుద్రమ లాంటి అతిరథ మహారథులు, పలువురు ఎన్ఆర్ఐలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లోగోను ఆవిష్కరించారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్ఆర్ఐలంతా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను ఒక వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయమని ఈటెల తెలిపారు. తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్ఆర్ఐలు తోడ్పడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కు ఈటెల అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మట్టి బిడ్డలుగా అమెరికాలో ఉన్న, లండన్ లో ఉన్న, బాధలు అనుభవిస్తూ దుబాయ్ లో ఉన్న ఈ రాష్ట్ర ప్రజల మేలు కోరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశ చిత్రపటం మీద గొప్ప స్థానం నిలపాలని చెప్పి ప్రతి ఎన్ఆర్ఐ బిడ్డ ఆరాటపడతా ఉంటారు. ఇవాళ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దీన్ని గొప్పగా అభివృద్ధి చెందేట దాంట్లో అందరం భాగస్వాములు కావాలని జీటీఏ అనేక రకాల సంఘాలుగా, అనేక రకాల వ్యక్తులుగా కాకుండా ఒకటిగా ఉండాలి, కలిసి ముందుకు నడవాలని చెప్పి ఇవాళ ఆ జీటీఏను ఆవిష్కరించిన సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ ఆశయాలు, మీ స్ఫూర్తి మీరు లక్ష్యంలో ఉండొచ్చు కాక కానీ కోట్ల మందిని ఇంప్రెస్ చేయగలిగేటువంటి శక్తి సంపన్నులు కాబట్టి సమాజ పరిణామక్రమ గమనాన్ని ముందుగా పసిగట్టి మంచిని కోరేవాళ్ళు కాబట్టి తప్పకుండా మీకు విజయం చేకూరాలని, మీ ఆశయం నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఎంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కు ఎంపీ అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఆర్ఐలందరూ ముందుకు వచ్చి వారి వంతుగా సహాయం చేస్తేనే తెలంగాణ మరింత ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగ అభివృద్ధికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ శ్రీకారం చుట్టాలని, రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలో వారికి ఎల్లప్పుడూ మా అందరి సపోర్ట్ ఉంటుందని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. Especially NRIs who have made it to this occasion, the very auspiciously launched a wonderful platform, Global Telangana Association, founded by Sri Vishweshwar Reddy Garu, co-founded by Mallareddy Allumala Garu, Shravan Reddy Garu, Global Telangana Association Indian President Paduri Srinivas Reddy Garu, J Media Adineta Narendra Garu. For an amazing person what Mr. Vishweshwar Reddy is, I wholeheartedly pray God that bringing in 180 countries, about 180 countries onto one platform, this initiative what he has taken up, I am sure because of the golden heart what he carries, Mr. and Mrs. Vishweshwar Reddy's Validdaru couple, the amount of service they do, especially for all the NRIs, especially immigration cases who are facing a lot of issues, the service oriented mindset what he carries, I wholeheartedly pray God that his initiative may go long way in serving people, uniting Telugu community across the globe, and God bless him with loads of success in this endeavor. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావటం ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ప్రథమ కర్తవ్యమని ప్రముఖ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్ఆర్ఐలంతా రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు సాయం చేయాలని కోరారు. ఎన్ఆర్ఐలంతా అందుకోసం ముందుకు కదలి రావాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేయాలన్నదే జీటీఏ ఆశయమని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ అండి. ఏ కంట్రీలో అంటే యూరోప్లో కానీ, యుఎస్లో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ తెలంగాణ అసోసియేషన్స్, తెలంగాణ సంఘాలు ఉన్నా కూడా
వాటన్నిటినీ కూడా ఒక గ్లోబల్ ఇనిషియేటివ్తో చేసేటువంటి ఆర్గనైజేషన్స్ వాటి యొక్క కొరత ఉన్నమాట వాస్తవమే. సో అన్ని గ్లోబల్ వాటన్నిటినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి కార్మికుల కష్టాలు కానీ, అమెరికాలో నుంచి వాయిస్ ఎత్తుతే గనక, వాళ్ళ కోసం గొంతెత్తే గనక, అమెరికాలో గల్ఫ్ కార్మికులు ఎంతో దయనీయమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళ కోసం అమెరికాలోని ప్రవాస భారతీయులు, కెనడాలోని ఎన్ఆర్ఐస్, ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐస్ కనుక గలమెత్తే కనుక డెఫినెట్గా అనేక మందికి లాభం జరుగుతుంది అనేది ఒక ఇనిషియేటివ్. అక్కడ గల్ఫ్లో చాలామంది జైళ్ళల్లో కూడా మగ్గుతూ ఉన్నారు. రకరకాల విజిటర్ వీసా మీద వెళ్ళి సరిగా పని దొరకక అటువంటి వాళ్ళందరికీ కూడా గ్లోబల్ ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ నా ఉద్దేశం అండి. అలుపెరిగిన పోరాటం చేసి ఏ విధంగా తెలంగాణను సాధించుకున్నామో ఇప్పుడు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్ఆర్ఐలంతా తెలంగాణ అభివృద్ధికి తమ వంతు సాయం చేయాలని కోరారు. ఆ రోజులలో తెలంగాణ వనితమ్మలు కలిసి ముందుకొచ్చి ఒక్కేసి పువ్వేసి బతుకమ్మలాగా కుప్పేస్తే గాని తెలంగాణ జాతి జాగృతం జరగలేదు. ఆ బతుకమ్మ పండుగ రూపకంగా తెలంగాణ జాతి అంతా కూడా ఒక దగ్గర చేరుకొని రాష్ట్ర సాధనలో మమేకమయ్యాం. ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాం. సాగరహారం నుంచి అన్ని రకాలుగా ఇక్కడ ఏదైతే జరుగుతున్నాయో ప్రతి తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో కూడా మిలియన్ మార్చ్ వరకు కూడా చాలా కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యాం. అందరం తెలంగాణ సమాజం. ఇది ఏ ఒక్కరి సొంతం కాదు. సకల జనులు, సబ్బండ వర్గాలు సామాజిక చింతనతో ముందుకు తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడితే కష్టపడితే గానీ రాష్ట్ర సాధన జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత అభివృద్ధి ఫలాలు కూడా అందరికీ చెందాలి. తెలంగాణ అభివృద్ధి ఫలాల్లో కలుపుకొని ఉండాలి. అదేవిధంగా తెలంగాణ సమాజం ఒకప్పుడు కొన్ని దేశాల్లోనే కొద్ది వరకే ఉండేది. ఇవాళ తెలంగాణ సమాజం అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ అనే పదం నుంచి ఇవాళ రాష్ట్ర సాధన వరకు జరిగిన కార్యక్రమాల్లో కూడా అందరం మలిదశ ఉద్యమ కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా చాలా రకాల కార్యక్రమాలను తీసుకున్నాం. కాబట్టి అందరి రకాల కూడా మలిదశ ఉద్యమాన్ని కలతో చూసాం. తొలి దశ ఉద్యమంలో కొన్ని సంఘటనలో బుక్ల రూపకంగా కానీ చాలా తక్కువ వీడియో రూపకంగా చూసాం. సో ఇవాళ గ్లోబల్ తెలంగాణ సమాజానికి కూడా ఒక వేదిక నిర్మాణం జరగాలనే సదుద్దేశంతో ప్రపంచ తెలంగాణ సమాజం కూడా ఒక చేయిలో చేతేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ ఆవశ్యకతను ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. అంతకుముందు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి పలువురు ప్రముఖులతో ముచ్చటించారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్, అరవింద్, జితేందర్ రెడ్డి లాంటి ప్రముఖులతో తన ఆలోచనలు పంచుకున్నారు. వారితో సరదాగా మాట్లాడుతూ ఆదిలాబాద్ లో పార్టీ పరిస్థితి గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి వార్ వన్ సైడ్ అని వివరించారు. ఈ సందర్భంగా ఈటెల, అరవింద్ కంది శ్రీనివాసరెడ్డిని భుజం తట్టి ప్రోత్సహించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం కంది శ్రీనివాసరెడ్డి బాగా పనిచేస్తున్నారంటూ ప్రశంసించారు. ఇలాంటి నాయకులే బీజేపీకి అవసరమని స్పష్టం చేశారు. మిగతా నాయకులు కూడా కంది శ్రీనివాసరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.